పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. తెలంగాణలో ధాన్యం రాజకీయం, ధాన్యాల కొనుగోలుపై రైతుల ఘోష. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల గోడు పట్టదా? ధాన్యం సేకరణలో సర్కారుకి ఇంతటి నిర్లక్ష్యమా? ప్రతిపక్షాలు విపక్షాలు ఇదే అంశంపై నిరసనలు. తెలుగు రాష్ట్రాల్లో రైతులంటే సర్కారుకు ఎప్పుడు చిన్న చూపే. వారికి అందించాల్సిన సాయం దగ్గర నుంచి వారి నుంచి కొనుగోలు చేయాల్సిన పంట వరకు అంతా కూడా నిర్లక్ష్యంగానే చూస్తాయి ప్రభుత్వాలు. అందులోనూ తెలంగాణ సర్కార్ ఎప్పుడు తెలంగాణ రైతుల్ని దూరంగానే చూస్తుందనే భావన రైతులకుంది. ముఖ్యంగా తెలంగాణలో వరి పత్తి పండించే రైతుల విషయాలను కనీసం పట్టించుకోకపోవడం అనేది అనాదిగా వస్తుంది. ఇక రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా 2 ఏళ్ల నుంచి బాగా చేస్తుందని, తమ బాగోగులు బాగా చూస్తుందని ఆశపడ్డ రైతులకు ఎక్కడ కూడా భంగపాటి ఎదురవుతుంది. తెలంగాణలో ధాన్యం సేకరణ జరగకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు మంత్రులు అధికారుల మధ్య సమన్వయం లేదనిపిస్తుంది. పండించిన ధాన్యాన్ని సేకరించకపోవడంతో అకాల వానలు పడి ధాన్యం తడిసిముద్దవుతుంది. దీంతో 6 కాలం శ్రమించి పండించిన ధాన్యం తడిసిపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రకంగా విపక్షాల చేతికి అస్త్రం ఇచ్చినట్లయింది. ధాన్యం సేకరణ విషయంలో మంత్రులు సరైన సమయంలో నిర్ణయం తీసుకోకపోవడం వల్లనే ఈ సమస్య తలెత్తిందంటున్నారు. ధాన్యం మొక్కజొన్న రైతుల కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ధాన్యాన్ని సేకరించడమే రాష్ట్ర ప్రభుత్వాల పని, దాన్ని కొనుగోలు చేయడం కేంద్ర ప్రభుత్వం విధి. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం సేకరణ సక్రమంగా చేయడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఎండల్లోనూ సేకరణ కేంద్రాల వద్ద నిలిచినా తమను అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆందోళనకు దిగుతున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల ధర్నాలు, రాస్తారోకలకు దిగుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి ప్రతి గింజను కొనుగోలు చేస్తామని ప్రకటించిన అధికారులు దళారులతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు రైతులు చేస్తున్నారు. ఈ అవకాశాన్ని విపక్షాలు అందిపుచ్చుకున్నాయి. బీజేపీ ఏకంగా రైతు భరోసా యాత్ర చేపట్టింది. బీఆర్ఎస్ సైతం ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి అక్కడ రైతులతో కలిసి ఆందోళన చేస్తుంది. ధాన్యం వస్తుందని తెలుసు, సేకరించాలని కూడా ముందుగానే తెలుసు. కానీ అందుకు సరైన ప్రణాళిక లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యంతో ఈ ప్రభావం ప్రభుత్వంపై పడుతుంది. రైతులు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల గోనె సంచుల కోసం కూడా ఘర్షణలు జరుగుతున్నాయి. మొత్తం మీద ధాన్యం సేకరణ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చిపెట్టిందనే చెప్పాలి. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.